కేంద్ర కేబినెట్లో భారీగా ప్రక్షాళన జరగబోతుందని, కేంద్ర కేబినెట్లో గనక ప్రక్షాళన జరిగితే ఈసారి తెలుగుదేశం పార్టీకి మరో మంత్రి పదవి దక్కేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. అక్కడ ప్రధాని మోదీ గారిని కూడా కలవబోతున్నటువంటి నేపథ్యంలో అసలు ప్రధానంగా ఏ అంశాలు చర్చించేటువంటి అవకాశం ఉంది రేపు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఎన్డీఏ మిత్రపక్షాలతో ప్రధాని మోదీ గారు భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. అక్కడ ప్రధాని మోదీ గారితో భేటీ కాబోతున్నారు. అయితే వారి భేటీలో రేపు కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద చర్చ జరిగేటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయనేటువంటి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర కేబినెట్లో భారీగా ప్రక్షాళన జరగబోతుందని, అదే కనుక నిజమైతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మరో కేంద్ర మంత్రి పదవి దక్కేటువంటి అవకాశం ఉందన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు. రేపు అంటే 10వ తారీఖు వెళ్తున్నారు. 10వ తారీఖు గన్నవరం నుంచి 11:30కి బయలుదేరుతారు షెడ్యూల్ ప్రకారం. బయలుదేరి అక్కడ 2 గంటల ప్రాంతంలో మీటింగ్ ఉంది. సాయంత్రం 5 గంటల దాకా ఎన్డీఏ మీటింగ్ ఉంది. 2 ఏళ్ళు పూర్తయినటువంటి సందర్భంగా, 12 ఏళ్ళు ఎన్డీఏ పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఒక కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది. ఇది అఫీషియల్గా అందరికీ తెలిసిందే. అయితే దీనికంటే కూడా చంద్రబాబు నాయుడు గారు 10, 11 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉంటారు. ఒకరోజు కాదు, 2 రోజులు ఉంటారు. మరి 2 రోజులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఎలాంటి నెగోషియేషన్స్, లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి అంశాలు కానీ, లేదంటే పదవులు కానీ, లేదంటే ఇతరత్ర అంశాల గురించి మాట్లాడకుండా ఉంటారా? డెఫినెట్గా మాట్లాడతారు. అనేక అంశాలు మాట్లాడతారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కేసులు, వాటి అప్డేట్స్ కానీ, లేదంటే ఫండింగ్ గురించి కానీ, లేదంటే రాజ్యాంగపరమైనటువంటి పదవుల విషయంలో కానీ, వీటన్నిటి మీద డెఫినెట్గా చర్చిస్తారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి లేదంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి పదవుల పరంగా, రాజ్యాంగ పదవుల పరంగా ఎలాంటి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో 20వ తారీఖు తర్వాత నరేంద్ర మోడీ గారు కేబినెట్ ప్రక్షాళన చేయబోతున్నారు. ఇది దాదాపుగా ఖరారు. ఇది ఢిల్లీ వర్గాల నుంచి విశ్వసనీయంగా అందుతున్నటువంటి సమాచారం. 20వ తారీఖు తర్వాత ఎప్పుడైనా ఏ క్షణమైనా మంత్రివర్గ విస్తరణ భారీగా ఉండేటువంటి అవకాశం ఉంది, మార్పులు ఉండేటువంటి అవకాశం ఉంది అనేది గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తుంది. కొంతమంది మంత్రులకి శాఖలు మారుస్తారు, కొంతమందిని తీసేస్తారు, కొంతమందిని కొత్త మొక్కలని తీసుకుంటారు అనేది. ఇప్పుడు రాఘవ చద్దా లాంటి వాళ్ళని క్యాబినెట్లో తీసుకునే అవకాశం ఉందని చెప్పి నిన్న మొన్న కూడా న్యూస్ వచ్చింది. అవును. సో 20వ తారీఖు లేదా 20వ తారీఖు లోపల అనేది కూడా ఇంకా నిర్ధారణ కాల. బట్ 20వ తారీఖు దాకా కూడా ఉండకపోవచ్చు. ఈ లోపలనే మంత్రివర్గ మార్పులు భారీగా ఉంటాయని చెప్పి అన్నారు. అంటే నితీష్ గారికి కూడా మంత్రి పదవి దక్కబోతుందని. నితీష్కి ఖచ్చితంగా అది మంత్రి పదవి కన్ఫర్మ్. అది కాకపోతే మంత్రి పదవితో పాటు ఏమి ఇస్తారు అనేది, ఏ శాఖ కేటాయిస్తారు, శాఖతో పాటు ఇంకా ఏం పదవి ఇస్తారు అనేది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, బీహార్ ముఖ్యమంత్రి, అప్పట్లో ముఖ్యమంత్రిగా రాజీనామా చేయించారు. రాజీనామా చేయించి ఒక కేంద్ర మంత్రిగా ఎంత పోర్టుఫోలియోలు ఇచ్చినా కానీ ఆయనకి విలువ ఇచ్చినట్టు అవుతుందా? కాదు. సో మంత్రి పదవి కంటే కూడా ఇంకా ఏదో ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ వాళ్ళ పార్టీ నుంచి వస్తుంది, అలాగే ఆయన అభిమానుల నుంచి వస్తుంది. దానికంటే మంచి పదవి ఏముంది? ఉప ప్రధాని, ఒక గౌరవంతో కూడినటువంటి పదవి ఉప ప్రధాని లాంటిది ఇవ్వాలి అనేటువంటిది నితీష్ కుమార్ గారి యొక్క అభిమానుల కోరిక. అలాగే జేడీయూ డిమాండ్ కూడా అదే ఉండొచ్చు. లేదంటే ఆయన ముఖ్యమంత్రి పదవిని వదులుకొని కేంద్ర మంత్రి పదవి కోసం ఎందుకు వస్తారు? ఎంత పెద్ద పదవి ఇచ్చినప్పుడు కేంద్ర మంత్రి పదవుల్లో హైయెస్ట్ ఏంటి? ప్రధానమంత్రి గారి తర్వాత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. అమిత్ షా గారి నీ కాదని చెప్పి హోమ్ మినిస్టర్ అయితే ఎవరు కదా నితీష్ గారికి. తర్వాత రక్షణ శాఖ, రాజ్నాథ్ సింగ్ గారిని కాదని రక్షణ శాఖ అయితే ఎవరు కదా. ఫైనాన్స్ నిర్మలా సీతారామన్ గారు. ఒకవేళ ఆమెను కాదని ఇచ్చినా కానీ ఫైనాన్స్ దాని మీద నితీష్ కుమార్ తీసుకునేటువంటి అవకాశం ఉందా అని అంటే బహుశా ఆయన అది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో ప్రధానంగా 4 కదా పోర్ట్ఫోలియోస్. విదేశాంగ శాఖ అసలు తీసుకోరు ఆయన. సో అలాంటప్పుడు ఈ 4 కాకపోతే ఆయనకి ఏదో ఒక క్యాబినెట్ కాకుండా ఉండేటువంటి ఇంకొక హోదాతో కూడినటువంటి పదవి అయితే ఇవ్వాలి కదా. దాంట్లో ఉప ప్రధాని అనేది ఒకటే కనిపిస్తుంది. సరే, అది ఇస్తే కనుక ఒకవేళ ఆయనకి ఉత్తర భారతదేశానికి ఇచ్చారు కాబట్టి దక్షిణ భారతదేశానికి కూడా ఇవ్వాలనేటువంటి డిమాండ్ అయితే వస్తుంది డెఫినెట్గా.
సో అప్పుడు మళ్ళీ ఈక్వేషన్స్ మారిపోతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది మళ్ళీ ఉప ప్రధానిగా, మరి ఆయన రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్తారా అంటే వెళ్ళరు, ఆ పరిస్థితి లేదు అసలు, వెళ్ళరు, పరిస్థితి లేదు. సో కాబట్టి ఇవన్నీ చర్చిస్తారు అన్ని. సో అందుకని నితీష్ కుమార్ గారికి ఉప ప్రధాని ఇవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఈయన వద్దంటున్నారు కాబట్టి ఆయన కూడా ఇవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఆయనకి ఇస్తే ఖచ్చితంగా మళ్ళీ నార్త్ సౌత్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మేము సెకండ్ గ్రేడ్ పౌడర్ లాగా ఉండాలా భారతదేశంలో అని చెప్పి ఆయన మాట్లాడారు. మేము ట్యాక్స్లు కడుతున్నాము, ఉత్తర భారతదేశం వాళ్ళేమో ప్రథమ పౌరులు, మేము ద్వితీయ పౌరులాగా మేము ఉండాలా, మాకు పదవులు ఇవ్వరా మీరు? అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కువ ట్యాక్సులు కడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏమో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలకి పెత్తనం, అంటే ప్రధానమంత్రి ఉత్తర భారతదేశం, రాష్ట్రపతి ఉత్తర భారతదేశం, ఇట్లా అని చెప్పుకుంటూ వచ్చారు పదవులన్నీ ఉత్తర భారతదేశం కీలకంగా ఉన్నాయని. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు ట్యాక్స్ కడుతుంటే ఆ ట్యాక్స్ డబ్బులతో యూపీకి కానీ బీహార్కి కానీ ఎంపీకి కానీ వీళ్ళకి ఎక్కువ ఫండింగ్ ఇస్తున్నారు అనేది ఆయన చెప్పారు. అందుకే ఆ డిస్క్రిమినేషన్ అది రాకుండా ఉండాలి, ఆ డిస్క్రిమినేషన్ రాకుండా ఉండాలి అని అంటే ఆయనకి ఉప ప్రధాని ఇవ్వడానికి లేదు. ఇస్తే మళ్ళీ మామూలే మళ్ళీ నార్త్ ఈస్ట్ వస్తుంది కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం లేదు. అది అంతటితో ఆగిపోయే అవకాశం ఉంది. ఇక మంత్రివర్గంలో చూస్తే కనుక మంత్రివర్గం ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఉన్నారు, ఇద్దరు కాదు, పెమ్మసాని, తర్వాత శ్రీనివాస్ వర్మ, తర్వాత ఆయన ఉన్నారు ఎవరు, రామ్మోహన్ నాయుడు. సో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురులో ఎవరన్నా ఒకరిని తీసేస్తే ఇంకొకరికి ఇస్తారు, నాలుగో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉండదు. అయితే అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి తీసేసే అవకాశం ఉందంటే తెలుగుదేశం పార్టీ నుంచి తీశారు, బీజేపీ నుంచి ఉన్నారు. బీజేపీ నుంచి మరి ఆయన తీసేసి వేరే వాళ్ళకి రీప్లేస్ చేస్తారంటే పురంధరేశ్వరి గారి పేరు వినపడుతుంది. ఒకవేళ రీప్లేస్ చేస్తే మరి తెలుగుదేశం పార్టీకి ఇంకొక పదవి ఎక్కడి నుంచి వస్తుంది? రాజ్యాంగ పదవి అంటే గవర్నర్ పదవి ఇవ్వాలి. గవర్నర్లకు సంబంధించినటువంటి బదిలీలు, తర్వాత కొన్ని మార్పులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ క్యాబినెట్లో ఉండేటువంటి వాళ్ళకి కొంతమందికి కూడా క్యాబినెట్ నుంచి తప్పించి గవర్నర్ పదవి ఇవ్వాలనేటువంటిది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నట్టున్నారు ఇది కేంద్రంలో. సో కాబట్టి గవర్నర్ పదవి ఒకటి లభించే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి. క్యాబినెట్ లో ఎందుకన్నా అవకాశం లేకపోవచ్చు, కానీ గవర్నర్ పదవి అయితే ఒకటి అవకాశం ఉంది. ఈ గవర్నర్ పదవి ఎవరికి వస్తుంది అని అంటే ఇక 70+ అంతా క్యూలో ఉంటారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అనేక మంది ఉంటారు. అయితే వాళ్ళల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇవ్వాలి? బీసీకి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బీసీ నాయకుడికి ప్రయారిటీ ఇస్తారు. ఆ ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఒకరికి ఇచ్చిన్నారు, ఎవరికి? గజపతి రాజు గారికి ఇచ్చారు, అశోక్ గజపతి రాజు గారికి ఉత్తరాంధ్రకి. ఇక్కడ ఇప్పుడు రాయలసీమలో ఇవ్వాలి ఇస్తే, లేదా ఆంధ్రాలో ఇవ్వాలి, అంతే కదా ఈక్వేషన్ చూస్తే కదా. సో కాబట్టి ఎవరో ఇప్పుడు ఉత్తరాంధ్రకి అయితే ఎవరు? ఇప్పుడు యనమల రామకృష్ణ గారి పేరు వినపడుతుంది, ఆయన ఉత్తరాంధ్ర. ఇప్పుడు ఆల్రెడీ ఉత్తరాంధ్ర వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఉత్తరాంధ్ర వాళ్ళకి ఇస్తారా? ఎవరు ఇచ్చే అవకాశం ఉండదు. ఈక్వేషన్ చూస్తాం, ప్రాంతీయ ఈక్వేషన్ చూస్తే కనుక ఎవరో లేడీకో లేకపోతే ఎవరో ఒకరికి ఇస్తారు, బీసీ లేడీకి లేదా ఎస్సీ లేడీకి. అంటే ఇక కోస్తాంధ్రకు కానీ లేదంటే రాయలసీమ ప్రాంతంలో ఉండే బీసీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళల్లో 70+ ఉండే వాళ్ళు ఎవరు ఉంటారు? గవర్నర్ పార్టీ కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళల్లో ఈక్వేషన్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక చంద్రబాబు నాయుడు గారు 11వ తారీఖు కూడా ఉంటారు, 10వ తారీఖు 11వ తారీఖు కూడా. 11వ తారీఖు ఆయన నీతి ఆయోగ్ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఇంపార్టెంట్. మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ టూర్లో ఈసారి సరే ఈ మంత్రి పదవులు, ఈ గవర్నర్లు ఇవన్నీ పక్కన పెట్టేస్తే నీతి ఆయోగ్ దాంట్లో ఆయన కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఈ నీతి ఆయోగ్ తయారు చేసేటువంటి ఏదైతే నివేదిక ఉంటుందో అదే ఇంపార్టెంట్. అవును, రాష్ట్రాలకు నిధులు రావటం కానీ ఇవన్నీ కూడా. దీనికంటే ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో 500 రూపాయల నోటును రద్దు చేయమంటున్నారు ఆయన. దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే తాజాగా ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇది మేము కొత్త నోట్లు ముద్రిస్తున్నాము, ఇది ఫైబర్ నోట్లు ప్లాస్టిక్ కరెన్సీని తీసుకురాబోతున్నాము అని. ఆల్రెడీ ముద్రణ చాలా వేగంగా జరుగుతుంది. దాన్ని ఎలా చేయాలి ఇంప్లిమెంటేషన్ అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలు సలహాలు తీసుకునే అవకాశం ఉంది. పైగా ఎప్పటి నుంచో ఆయన ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నప్పటి నుంచి ఆయన 500 రూపాయల నోట్లు రద్దు చేయమంటున్నారు. బ్లాక్ మనీ పెరిగిపోతుంది, నకిలీ నోట్లు వస్తున్నాయని చెప్పి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. అందుకే ఆర్బీఐ వాళ్ళు చాలా స్పీడ్గా ఇంప్లిమెంట్ చేస్తారు. అయితే ఇప్పుడు ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి? ఇప్పుడు గతంలో 2016లో నోట్లు రద్దు చేశారు, అది బూమరాంగ్ అయింది, దానివల్ల ఫలితం పెద్దగా లేదు. కానీ ఈసారి ప్రాపర్గా ఎలా చేయాలనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు బహుశా నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో ఉన్న 500 రూపాయల నోట్లు రద్దు చేయాలా, 200 రూపాయల నోట్లు చేయాలా, లేదంటే 10, 20, 50
100 ఇలా ఉన్నాయి కదా డినామినేషన్, ఉమ్, కింద నుంచి రావాలా లేదా పై నుంచి రావాలా? ఉమ్, ఒకవేళ వీటిని రద్దు చేసేస్తే వచ్చేటువంటి ఇంప్లికేషన్స్ ఏంటి? ఉమ్. మరి డిజిటల్ కరెన్సీని ఎలా పెంచాలి? మళ్ళీ 1000 రూపాయల నోటు తీసుకురాబోతున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. 1000 రూపాయల నోటు కూడా వస్తుందని చెప్పి అంటున్నారు మళ్ళీ. ఉమ్, ఉమ్, ఇప్పుడు 1000 రూపాయల నోటు మళ్ళీ వచ్చింది అనుకోండి, కరప్షన్ ఇంకా పెరిగిపోతుంది. ఉమ్, ఇప్పుడు గతంలో 2000 రూపాయల నోటు తీసుకొచ్చి పెద్ద తప్పు చేశారు. ఉమ్, 2000 రూపాయల నోటు వచ్చినప్పటి నుంచే కరప్షన్ పెరిగింది. ఉమ్. ఎందుకంటే సింపుల్ కదా, 2000 రూపాయల నోటు జేబులు వేసుకోవచ్చు. అవును. సో కరప్షన్ స్థాయి పెరిగిపోయింది. ఉమ్, ఇప్పుడు మళ్ళీ 500 రూపాయల నోట్లే రద్దు చేయమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. 1000 రూపాయల నోటు ప్రింట్ చేస్తానంటే బహుశా ఆయన దానికి అంగీకరించకపోవచ్చు. ఓకే. అంటే ఇవంతా కూడా సలహాలు సూచనలు ఇవ్వడమే ఉమ్, నీతి ఆయోగ్కి. ఎందుకంటే నీతి ఆయోగ్ చైర్మన్ చంద్రబాబు నాయుడు గారి గురించి అనేక సందర్భాల్లో ప్రస్తావించారు ఉమ్, ఈ నోట్ల రద్దు గురించి సంబంధించి కూడా. బహుశా దాని మీద సీరియస్ చర్చ జరిగే అవకాశం ఉంది. ఎప్పుడు? 11వ తారీఖున. 11వ తారీఖున నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగేటువంటి సమావేశాన్ని బేస్ చేసుకొని నోట్ల రద్దు ఎప్పుడు ఉంటుంది అనేది, ఎలా ఉంటుంది అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.